నమస్కారం వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా ముఖ్యాంశాలు ప్రపంచ ఆరోగ్య విధానాల్లో భారత్ ముందంజ ఆయుష్మాన్ భారత్ను ప్రశంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 17వ భారత్ ఆసియాన్ సదస్సులో పాల్గొననున్న ప్రధానమంత్రి మోదీ ఆసియాన్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై సమాలోచనలు మజ్గావ్ డాక్ వద్ద జలప్రవేశం చేసిన వాగిర్ జలాంతర్గామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ 26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న వారంతా తమ దేశీయులే అంగీకరిస్తూ జాబితాను విడుదల చేసిన పాకిస్తాన్ ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే హైదరాబాద్ ఆదర్శం కంపాక్టర్ వాహనాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదానంతో ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. కరోనా కట్టడికి డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న కృషిని మోదీ ప్రశంసించారు. ఆధునిక వైద్యంతో సంప్రదాయ వైద్యాన్ని అనుసంధానం చేయడంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం టీబీ వ్యాధికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన తీరుపై ప్రధాని మోదీ టెడ్రోస్ ప్రశంసించారు. ప్రపంచ వైద్య విధానాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని టెడ్రోస్ పేర్కొన్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో సంప్రదాయ వైద్యం పాత్రపై మోదీ వివరించారు. ఏటా నవంబర్ 13న నిర్వహిస్తున్న ఆయుర్వేద దినం ప్రాముఖ్యతను టెడ్రోస్కు తెలిపారు. సంభాషణ అనంతరం టెడ్రోస్ ట్వీట్ చేశారు. ప్రపంచ ఆరోగ్య విధానాల్లో భారత్ ముందంజలో ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. కోవాక్సిన్ టీకాకు సంబంధించి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారిని రూపుమాపేందుకు సంయుక్తంగా పనిచేస్తామని పేర్కొన్నారు. భారత్ ఆసియాన్ 17వ శిఖరాగ్ర సదస్సు ఈ రోజు ప్రారంభం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. భారత్ చైనా ఉద్రిక్తతలు సరిహద్దు దేశాలతో డ్రాగన్ దుందుడుకు చర్యల నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా దృష్ట్యా కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించనున్నారు. కోవిడ్-19 కారణంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టే దిశగా చర్చలు ప్రధానంగా ఉంటాయి. దీంతో పాటు వాణిజ్యం, తీర ప్రాంతాలు, విద్య, ఉపాధి తదితర అంశాలపై కూడా చర్చిస్తారు. భారత్ ఆసియాన్ సంబంధాలను బలోపేతం చేసే దిశగా దేశాధినేతలు చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో భారత్ ఆసియాన్ 2021-2025 కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీతో పాటు సభ్యత్వ దేశాల భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టనున్నారు అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. స్కార్పిన్ క్లాస్ వాగిర్ జలాంతర్గామి మజ్గావ్ డాక్ వద్ద అరేబియా సముద్ర జలాల్లో ఈ రోజు ఉదయం జలప్రవేశం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. దేశంలో నిర్మిస్తున్న 6 కల్వరీ క్లాస్ జలాంతర్గాముల్లో ఐఎన్ఎస్ వాగిర్ 5ది. ఫ్రెంచ్ నావికాదళ రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్ఎస్ రూపొందించిన జలాంతర్గాములను భారత నావికాదళం ప్రాజెక్టు 75లో భాగంగా ముంబైలోని మజ్గావ్ డాక్ లిమిటెడ్ నిర్మిస్తుంది. 6 స్కార్పిన్ క్లాస్ జలాంతర్గాముల్లోని మొదటిదైన ఐఎన్ఎస్ కల్వరీని 2017 డిసెంబర్లో భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇది డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ జలాంతర్గామి. ఐఎన్ఎస్ ఖండేరి 2017 రెండవది కాగా, మూడోది ఐఎన్ఎస్ కరెంచ్ 2018, నాలుగోది ఐఎన్ఎస్ వెలా 2019. స్కార్పిన్ జలాంతర్గములు అనేక రకాలైన మిషన్లను చేపట్టగలవు. యాంటీ సర్వేస్ వార్ఫేర్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ, మైన్ లేయింగ్, తీర ప్రాంతాల్లో నిఘా తదితర మిషన్లు చేపట్టవచ్చు. ముంబై దాడుల్లో పాల్గొన్న వారందరూ పాకిస్తానీయులేనని పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఆ దేశ నిఘా సంస్థ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రూపొందించిన జాబితాలో ఉగ్రవాదులు ముంబైకి వచ్చిన పడవని కొన్న అంజద్ ఖాన్, పడవ కెప్టెన్గా వ్యవహరించిన షహీద్ గఫూర్, పడవలో 9 మంది అందరూ పాకిస్తానీయులేనని పేర్కొంది. అయితే లష్కర్ తోయిబాకు చెందిన హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీం పేర్లు మాత్రం జాబితాలో లేవు.
ఈ జాబితాలో బలూచిస్తాన్కు చెందిన 161 మంది, ఖైబర్ పఖ్తూనాకు చెందిన 737 మంది, సింధ్ ప్రాంతానికి చెందిన 100 మంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన 30 మంది కూడా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతుంది. దుబ్బాక ఫలితం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్ పీఠమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. త్వరలో భేటీ అయ్యే మంత్రి మండలిలో ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఎం సమావేశం తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ పాలక మండలికి వచ్చే ఫిబ్రవరి వరకు గడువు ఉండగా అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్పై గతంలో కొంత అస్పష్టత ఉండగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో జీహెచ్ఎంసీలోనూ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని సర్కార్ భావిస్తోంది. నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 కంపాక్టర్ వాహనాలను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. నెక్లెస్ రోడ్లోని మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే హైదరాబాద్ ఆదర్శంగా ఉందన్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టామని, హైదరాబాద్లో పారిశుద్ధ్యం నిర్వహణను మెరుగుపరిచామని వివరించారు. ప్రస్తుతం 2000 స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ జరుగుతోందని, త్వరలోనే మరో 2700 ఆధునిక చెత్త సేకరణ వాహనాలను ప్రారంభిస్తామని తెలిపారు. నగరంలో 90 చెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. 55 మోడర్న్ రిఫ్యూజ్ కాంపాక్టర్స్ ని ప్రారంభించుకున్న తర్వాత నగరంలో ఎక్కడ చెత్త ఉత్పత్తి అయినా అత్యాధునిక పద్ధతుల్లో కలెక్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ట్రీట్మెంట్ కానీ, అంటే ఎండ్ టు ఎండ్ చెత్త సేకరించడం ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే చెత్త డిస్పోజల్ వరకు, ట్రీట్మెంట్ వరకు చాలా ఆధునికమైన పద్ధతుల్లో ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో, విశ్వ నగరాల్లో, గ్లోబల్ సిటీస్గా చెప్పుకునే నగరాల్లో ఏ రకంగా చేస్తారో అదే రకంగా మన హైదరాబాద్లో కూడా చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత అత్యాధునికమైన ఫ్లీట్ను ఏర్పాటు చేసినందుకు, ఇంత అత్యాధునికమైన వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు నేను ముందుగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి, మేయర్ గారికి హృదయపూర్వకమైన అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. భారతీయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ముంచింతల్లోని చినజీర స్వామి ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. భారత ప్రభుత్వం జాతీయ ఆయుర్వేద మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. ఆయుర్వేదం ప్రాధాన్యతను బ్రిటన్ ప్రధానమంత్రి కూడా ప్రశంసించారని అన్నారు. దేశంలో ఆయుర్వేద వైద్యం అత్యంత పురాతనమైందని, ప్రతి ఇంట్లో ఆయుర్వేద పద్ధతులను ఆచరిస్తున్నారని కేంద్ర మంత్రి తెలియజేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని సుశ్రుత, చరక సంహిత నుండి మొదలుపెట్టి అనేక గ్రంథాలు ఆధునిక వైద్యానికి మూలాలు అని పేర్కొన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి ఈ యొక్క రంగాన్ని ప్రోత్సహించాలి. ఇది భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటిది. మన దేశానికే ప్రత్యేకత అయినటువంటి ఈ యొక్క ఆయుర్వేదిక సంబంధించినటువంటి వైద్యాన్ని ప్రోత్సహించే దృక్పథంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయుర్వేద వైద్యులకు, రైతులకు, ఆయుర్వేద రంగంలో నిష్ణాతులైనటువంటి సేవలు అందించినటువంటి పెద్దలందరూ కూడా ధన్వంతరి పురస్కారాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. గత సంవత్సరము మన తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ వైద్యులు, వరంగల్ జిల్లాకు చెందినటువంటి డాక్టర్ వెంకటాచారి కూడా ఈ యొక్క ధన్వంతరి పురస్కారం ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దురదృష్టవశాత్తు ఈరోజు వెంకటాచారి గారు
దేశంలో రాజకీయేతర అంశాలపై సేవలందిస్తున్న సంస్థలు విదేశీ విరాళాల విషయంలో కేంద్ర హోంశాఖ కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010ని సవరిస్తూ నేరుగా రాజకీయాల్లో పాల్గొనకపోయినా రాజకీయ పార్టీలకు మద్దతుగా పనిచేస్తున్న సంస్థలు ఈ మేరకు ఒక ప్రకటన ఇవ్వవలసి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నూతన సవరణ ప్రకారం ఇకపై శాసనసభ్యులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాధికారులు, న్యాయమూర్తులు, పత్రికా విలేకరులు విదేశీ నిధులను స్వీకరించరాదు. రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని వస్తున్న వార్తలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. దశల వారీగా వ్యాక్సిన్ ఇస్తే మొదట వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు సూచించామన్నారు. పేద ప్రజలకు కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని కోరటం జరిగిందని ఈటెల రాజేందర్ తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బిఎస్ ముక్తా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బస్తీ దవాఖానాను ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన దవాఖానాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. నర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న వార్తలను మంత్రి ఈటెల ఖండించారు. కాంట్రాక్ట్ బేసిస్లో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి వెయిటేజ్ విషయంలో కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. పొరుగు సేవల వారికి ఇది వర్తించదని తెలిపారు. కొంతమంది నకిలీ సర్టిఫికెట్లు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా పారదర్శకంగా నియామకాలు చేపడతామని ఈటెల స్పష్టం చేశారు. దేశంలో కరోనా రికవరీ రేటు 92% దాటింది. మరణాల రేటు 1.48గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 47,905 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,917కు చేరాయి. నిన్న దేశవ్యాప్తంగా 52,718 మంది కోలుకోగా ఇప్పటి వరకు 80,66,501 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా 1,015 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,54,666కు చేరింది. కోవిడ్ కోరల్లో చిక్కుకుని మరో 3 మరణించగా ఇప్పటి వరకు 1,393 మంది మృతి చెందారు. ఫైజర్ కంపెనీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కన్నా భారతీయ వ్యాక్సిన్లు ఎంతో మేలైనవని, వీటిని చల్లని వాతావరణంలో ఉంచవలసిన అవసరం లేదని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఇటీవల ఫైజర్ కంపెనీ తాము రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్ 90% సత్ఫలితాలనిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పిల్లల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తున్న వ్యాధుల్లో నిమోనియా ఒకటి. ఈ వ్యాధికి పిల్లల ప్రాణాలను హరిస్తున్న అతిపెద్ద 6వ వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఏటా 45 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వీరిలో 40 లక్షల మంది మృతి చెందుతున్నారు. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో సంభవిస్తున్న మరణాల్లో 20% కేవలం నిమోనియా కారణంగానే జరుగుతున్నాయి. మృతుల్లో చిన్నపిల్లలు 16 లక్షల మంది వరకు ఉంటున్నారు. ప్రతి ఏటా నవంబర్ 12న ప్రపంచ నిమోనియా నివారణ దినంగా పాటిస్తున్నారు. ఈరోజు వరల్డ్ నిమోనియా డే. దీనిపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా క్షయం వల్ల నిమోనియా సోకుతుంది. శ్వాస తీసుకుంటున్నప్పుడు గాలితో పాటు ఈ సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, చిన్నపిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇది ఎక్కువగా సోకుతుంది. వ్యాధి సోకిన వారిలో చలితో కూడిన జ్వరం, దగ్గు, కళ్ళే, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో దగ్గుతో రక్తం కూడా పడుతుంది. వ్యాధి తీవ్ర దశలో ఉన్నప్పుడు శరీరంలో ఇతర అవయవాలకు నిమోనియా సోకుతోంది. దీనిని బ్యాక్టీరియా సెప్టిసేమియాగా పిలుస్తారు. బ్లడ్ కల్చర్, ఛాతీ ఎక్స్రే, రక్త పరీక్షల ద్వారా నిమోనియాను నిర్ధారిస్తారు. తెల్ల రక్త కణాల సంఖ్యను బట్టి కూడా వ్యాధిని అంచనా వేస్తారు. కొన్నిసార్లు బ్రాంకోస్కోపీ పరీక్షతో కూడా వ్యాధి నిర్ధారణ చేస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి 7 నుంచి 10 రోజుల పాటు యాంటీబయాటిక్ మందులను చికిత్సకు వినియోగిస్తారు. ఈ సమయంలో ఐవీ ఫ్లూయిడ్స్, కృత్రిమ ప్రాణవాయువు కూడా అవసరమవుతాయి. శ్వాసకోశాల్లో నిమోనియా చీముగా మారటం, ఛాతీలో చీము చేరటం, మెదడు తదితర అవయవాల్లోకి చేరటం జరుగుతుంది. వ్యాధి తీవ్రతను బట్టి తగిన చికిత్సలు అందిస్తారు. 2 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు 5 ఏళ్లకొకసారి టీకా మందు నిమోకోకస్ వ్యాక్సిన్ రక్షణ ఇస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
ఈశాన్య ప్రాంతంలో చైనా పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ చర్యలను గమనిస్తున్న కమిటీ ఇకపై పూర్తిగా పార్లమెంటు నేతృత్వంలో పనిచేస్తుంది. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ బీజేపీ పార్లమెంటు సభ్యుడు జుయల్ ఓరాన్ నేతృత్వంలో ఈ అంశానికి అధిక ప్రాధాన్యమిస్తుంది. రక్షణ దళాలకు అందించే ఆహారం, ఇతర సామాగ్రి వంటి అంశాలను కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. 31 మంది సభ్యులు గల ఈ సంఘంలో 18 మంది బీజేపీ సభ్యులు, 13 మంది ఇతర పార్టీ సభ్యులు ఉంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఈ సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్లో డిడి న్యూస్ తెలంగాణలో కూడా చూడవచ్చు. ప్రపంచ ఆరోగ్య విధానాల్లో భారత్ ముందంజ. ఆయుష్మాన్ భారత్ను ప్రశంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. 17వ భారత్ ఆసియాన్ సదస్సులో పాల్గొననున్న ప్రధానమంత్రి మోదీ. ఆసియాన్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై సమాలోచనలు. మజ్గావ్ డాక్ వద్ద జలప్రవేశం చేసిన వాగిర్ జలాంతర్గామి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్. 26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న వారంతా తమ దేశీయులే అంగీకరిస్తూ జాబితాను విడుదల చేసిన పాకిస్తాన్. ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే హైదరాబాద్ ఆదర్శం. కంపాక్టర్ వాహనాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్.